Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనము ఖైరగిరి ఓసిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్ గారి దగ్గర ఉన్నాము. మరి ఇప్పుడు సింగరేణి ఓపెన్ కాస్ట్లో అంటే దాదాపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే ఫస్ట్ గ్రేడ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు వాస్తవంగా. అయితే ఈ సందర్భంగా మరి ఇంజనీరింగ్కి సంబంధించిన విభాగాలలో సేఫ్టీతో ముందు పోతున్నారు అనే విషయాన్ని కూలంకుషంగా, క్లుప్తంగా, విశ్లేషణాత్మకంగా వివరించడానికి మన ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరన్న గారు దగ్గర మనం ఉన్నాం. వారిని అడిగి మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? బాగున్నాం సార్. సార్, మీరు ఇంజనీరింగ్ విభాగంలో సేఫ్టీ అంటే మైనింగ్ గురించి, అండర్ గ్రౌండ్లలో, ఓసీలలో సేఫ్టీ గురించి సాధారణంగా అందరూ అనుకుంటారు. ఇంజనీరింగ్ విభాగంలో సేఫ్టీ గురించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కొద్దిగా వ్యూవర్స్కు తెలియజేయండి. ఓకే, నమస్కారం. మేము సేఫ్టీలో భాగంగా మా ఎక్విప్మెంట్ హెమ్ మీద కానీ సిఎస్బిలో కానీ కొన్ని 2-3 ఇన్నోవేషన్లు చేశాము. ఆ ఇన్నోవేషన్లు మా జిఎం గారి ప్రోద్బలం, మా నరేందర్ సార్ పిఓ గారి సూచనల మేరకు మేము డంపర్లో, మనం యాక్చువల్గా డంపర్లో ఒక ఇన్నోవేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే ఆపరేటర్ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే మనం ఆపరేషన్ చేసుకుంటూ పోవడం. అయితే దాంట్లో మెయిన్ ఏంటంటే సీట్ బెల్ట్ ఈజ్ ద మెయిన్ సేఫ్టీ ఆఫ్ ఆపరేటర్ అనమాట. అయితే ఆపరేటర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మనం చూడడం, ఒక్కోసారి బైపాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ఇన్నోవేటివ్గా చేస్తే ఆయన కంపల్సరీ ఆపరేషన్ వితౌట్ సీట్ బెల్ట్ కాకుండా చేయగలడన్న కాన్సెప్ట్ తోటి మేమేం చేసామంటే సీట్ బెల్ట్కును ఇగ్నిషన్ కీ, ఎప్పుడైతే మనం కీ ఆన్ చేస్తామో అప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఆ డంపర్ ఆన్ కాదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటూనే ఆన్ అయ్యేటట్టు ఒక ఇన్నోవేషన్ చేసి అన్ని డంపర్లకు పెట్టడం జరిగింది. త్వరలో షావెల్స్ కూడా మనము ట్రై చేస్తాం పెట్టడానికి. అయితే దాంట్లో మన ఆపరేటర్ కూర్చున్న తర్వాత కీ ఆన్ చేస్తే ఆ డంపర్ ఆన్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఆన్ అయింది. అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆయనకు ఆన్ అయింది. అంటే నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నా అన్న కాన్సెప్ట్ ఆపరేటర్కి వస్తుంది. సేఫ్గా ఉన్న కాన్సెప్ట్ మన సైడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, మేము కానీ, అంటే ఆల్ ఆస్పెక్ట్లో సేఫ్గా ఉన్నారు ఆపరేటర్ అన్న కాన్సెప్ట్ తోటి సేఫ్టీ బెల్ట్ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. అలానే మేము సిఎస్పిలో కూడా ఒక ఇన్నోవేషన్ చేశాము. సిఎస్పిలో ఏంటంటే సెన్సార్స్ పెట్టాము. మా దగ్గర ఒక ట్రాన్స్ఫర్ పాయింట్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ పాయింట్ యాక్చువల్గా మన ప్రీవే బిన్లకు సెన్సార్ ఉంటుంది ఓవర్ఫ్లో కాకుండా, కానీ మా దగ్గర ట్రాన్స్ఫర్ పాయింట్ ఒకటి ఉంటుంది. ట్రాన్స్ఫర్ పాయింట్ అన్నది ఓన్లీ చూటు, ఒక వచ్చే బొగ్గును మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికే ఉంటుంది. దానిలో భాగంగా మధ్యలో ఏమన్నా ఫారిన్ మెటీరియల్ కానీ, పిల్లలు కానీ ఏమన్నా వస్తే ఆ చూట్ జామ్ అయ్యి అది పైకి వచ్చి బెల్ట్ మీద పడడం, డిశ్చార్జ్ డ్రమ్లు డ్యామేజ్ కావడం, సేఫ్టీగా బెల్ట్ తెగిపోవడం, మనుషులకు ఏమన్నా కావడం అలాంటివి జరుగుతాయన్న కాన్సెప్ట్ తోటి ఏం చేసామంటే మేము ఒక సెన్సార్ పెట్టాము. ఒకవేళ జామ్ అయినా 1 మీటర్ వరకు హైట్ వచ్చిన తర్వాత టోటల్ ఎలక్ట్రికల్ ట్రిప్పింగ్ పెట్టాం. ఒక ఎలక్ట్రికల్ ట్రిప్పింగ్ పెట్టడం సేఫ్టీ ప్రికాషన్ వల్ల దాంతో ఆటోమేటిక్గా ట్రిప్ అయింది. మన ప్రీవియస్లో ట్రిప్ అయినట్టే దాంతో ట్రిప్ అయింది అనమాట. ఆ ట్రిప్పింగ్ వల్ల మనకు బెల్ట్ టోటల్ సిస్టమ్ సేఫ్ అయింది, మనుషులు కూడా సేఫ్ ఉంటారు. అదొకటి. మేము బేస్ వర్క్ షాప్లో ఇంకోటి చేసాము. యాక్చువల్గా మనుషులతోటి క్లీన్ చేయించడం, వాషింగ్ చేయడం కాకుండా
మాకు పోర్ క్లిప్టర్ అని ఒకటి ఉంటుంది. అచ్చా. పోర్ క్లిప్టర్ తోటి ఒక ప్లేట్ మీద బెల్ట్ పెట్టేసి ఆ పోర్ క్లిప్టర్ తోటి మనం క్లీనింగ్ చేయడం పెట్టాం. అంటే ఒక ఇద్దరు మనుషులు చేసే పని ఒక ఆపరేటర్ ఒక గంటలో చేసేస్తారు అనమాట. అది క్లీనింగ్ పార్ట్లో ఈ 3 ఇన్నోవేషన్ చేశాం. దీనికి మాకు సపోర్ట్ ఇచ్చిన పిఓ గారికి మేము ఆల్వేస్ థ్యాంక్స్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తాం. ఓకే, మీకు ఇంకో ప్రశ్న వేయాలి సార్. సార్ చెప్పండి సార్. ఈ సందర్భంగా మీరు ఏమన్నారంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఇగ్నిషన్ ఆన్ అవుద్ది అన్నారు కదా. అవును. ఈ మధ్య అందరూ తెలివి మీరిపోయారు. సీట్ బెల్ట్ వెనకకెళ్ళి తీసుకొని క్లిప్పింగ్ చేసుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టే కదా. సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టే సార్. మరి అప్పుడు ఆన్ అవుతుంది కదా. ఆన్ అయితే అప్పుడు మీరు ఇంత కష్టపడి పెట్టి ఉపయోగం ఏంటిది? దానికి ఏమన్నా అంటే దాన్ని గుర్తించడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? గుర్తించడానికి అవకాశం లేదు. కాకపోతే అది ఆపరేటర్ ను అలర్ట్ చేయడం, అంటే మీరు మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసి ఆపరేటర్ అలర్ట్ చేసి, అంటే ఆయనకు ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే మేము ఆన్ అయిద్ది అన్న కాన్సెప్ట్ అయితే తెలుస్తుంది కాబట్టి ఆయన సొంతంగా ఆయన రక్షణ ఆయన చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆయన బేసిక్ గా మన రక్షణ మన బాధ్యత. అవును, మన బాధ్యతను మనం చూసి సరే ఆయన బైపాస్ చేస్తే ఎప్పుడన్నా చూస్తే ఆయనకు సెన్సిటైజ్ చేయడం అది అట్లా దొరికినప్పుడు మీకు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటమా సెన్సిటైజ్ అది చేస్తున్నా. అది వాళ్ళకు కూడా అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఆ కోణంలోనే నడుపుతున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, మీతో తిరిగి సేఫ్టీలో మీ మెట్టన పోతే మా మనవాడు తాతయ్య సీట్ బెల్ట్ పెట్టుకో అంటాడు. వాడు ఉండేది సెకండ్ లో చదువుతాడు. అంటే అది వాళ్ళకి ఇప్పటికే ఇంజెక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎంప్లాయీస్ చేస్తున్నాం, చాలా సక్సెస్ సాధించినాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.